అత్యధిక రెవెన్యూ అందించే 12%లోని 99% వస్తువులన్నీ 5% జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి. ఇది మధ్యతరగతి పేదలకు చాలా ఉపయోగపడతాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విశాఖపట్నంలోని జీఎస్టీ సంస్కరణలపై నిర్వహిస్తున్న కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జీఎస్టీ రేట్లను తగ్గించడం ద్వారా దేశ ప్రజలకు 2 లక్షల కోట్ల మేర డబ్బు మిగులుతుందన్నారు. 8% లో ఉన్నటువంటి ఐటమ్స్ మీరు చూసే దేశంలో వివిధ పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహక ప్రయోజనాల కన్నా 10 రెట్ల ప్రయోజనాలు ఈ సంస్కరణలతో ప్రజలకు అందుతాయన్నారు. 2017కు ముందు 17 రకాల పన్నులు ఉండేవని, వాటిపై 8 సెన్సులు కూడా ఉండేవని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ 8 ఏళ్లలో రాష్ట్రాల సహకారంతో చెల్లింపుదారులకు 1.51 కోట్లకు పెరిగాయి. 2018 సంవత్సరంలో జీఎస్టీ ద్వారా 7.19 లక్షల కోట్లు ఆదాయం రాగా 2025లో 22.08 లక్షల కోట్లు వచ్చింది. 140 కోట్ల మందికి వర్తించే జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతుండటంతో సెప్టెంబర్ 22 నుంచి మొదలయ్యే నవరాత్రి ఉత్సవాలను దేశ ప్రజలందరూ ఆనందంగా జరుపుకుంటారన్నారు. జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని పిలుస్తూ యూపీఏ ప్రభుత్వం ఆనాడే ఎందుకు ఈ ట్యాక్స్ ను అమలు చేయలేదని ఆమె ప్రశ్నించారు. దాన్ని ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ స్టేట్స్ అందరూ కోఆపరేట్ చేసి ఇవాళ ఎంతమంది జిఎస్టీలు ఉన్నారు? 1.51 క్రోర్స్ ఇంక్రీస్ అయింది. 65 లక్షలు ఇవాళ 1.51 క్రోర్. సరే, దాని నుంచి ఎంత గ్రాస్ జిఎస్టీ రెసిట్ గ్రాస్ అన్నప్పటికీ మీకు రీఫండ్ రావాల్సినది రావాలి అనగా టోటల్ ఎంత జిఎస్టీ ద్వారా మనకు వచ్చింది ఇన్కమ్. ముందు 2018లో మీరు చూస్తే ఇంట్రడక్షన్ అయిపోయినాక 7.19 lakh crores వచ్చాయి యాన్యువల్లీ. కానీ 2025లో ఇప్పుడు ఎలా వస్తుంది యాన్యువల్లీ? 22 లక్షం. ఈ 8 years లో అంత మళ్ళీ మల్టిప్లై అయింది. అంటే జనం ఎంత మాట్లాడినా గబ్బర్ సింగ్ ట్యాక్స్ అది ఇది అని చెప్పినా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా ఒకే ట్యాక్స్ అవడం వల్ల మీకు అందరూ వచ్చి పాల్గొంటారు. కన్స్యూమర్ కొనుక్కున్నప్పుడు రేట్ తక్కువ అవుతుంది. అందువల్ల 22.8 lakhs వరకు మనం వెళ్ళగలిగాం. 22.08 lakhs వరకు అంటే 132% గ్రోత్. ట్యాక్స్ పేయర్స్ లో 207% ఇంక్రీస్ రిసీట్స్ లో. సో దట్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ. సరే, ఇవాళ 1 నేషన్ 1 ట్యాక్స్ 1 విషన్ అని వచ్చినప్పటికీ కోఆపరేటివ్ ఫెడరలిజం కు ఒక ఉదాహరణంగా తయారైంది జిఎస్టీ కౌన్సిల్. 1947 మనకు స్వతంత్రం వచ్చిన రోజు నుంచి ఇవాళ వరకు చూస్తే ఒక్క కాన్స్టిట్యూషనల్ బాడీ అని ఒక ఇన్స్టిట్యూషన్ మనం క్రియేట్ చేస్తామంటే అది ఒక జిఎస్టీయే. దానికి ముందు వెనక ఇంకా ఏం అట్లాంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీని మనం తయారు చేయలేదు దేశంలో. కానీ ఆ జిఎస్టీ కౌన్సిల్ రావడం వల్ల ఒక యునానిమస్ కన్సెన్సస్ ద్వారా అన్ని నిర్ణయం తీసుకోవడం, అందరూ జిఎస్టీ రిఫార్మ్కు ఒప్పుకోవడం. యాక్చువల్లీ ఇవాళ జిఎస్టీ స్పిరిట్ జనానికి హెల్ప్ఫుల్ గా ఉండాలి. మనం రెవెన్యూ ఎంత జనరేట్